హలో మదర్, ఎండు కొబ్బరిని మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం. మైదా పిండిలో తగినంత సాల్ట్ వేసుకుని కాచిన నెయ్యిని అంటే వేడిగా ఉన్న నెయ్యిని వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలిపి పక్కన పెట్టుకుందాం. అంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చినట్లు అనమాట. చూడండి, నా చేతికి అస్సలు అంటుకోవట్లేదు. ఇలా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. వేరుశనగ పప్పుల్ని వేపుకుని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. బెల్లం పొడి మార్కెట్లో రెడీగా అవైలబుల్ ఉంది. అది స్వీట్నెస్ ఎక్కువ ఉండటం లేదు కాబట్టి ఇలా బెల్లాన్ని తురిమి ఈ బెల్లాన్ని యూజ్ చేసుకుందాం. శనగపప్పు అలాగే నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి. పిల్లలు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టంగా తినరో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ బాదం పప్పుల్ని ముక్కలుగా కట్ చేసి వేపి అవి యాడ్ చేశాను. ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా ఫ్రై చేసి ఇందులో యాడ్ చేసి మొత్తం టోటల్గా ఒకసారి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకుని మైదా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని చపాతీ లాగా ప్రెస్ చేసుకోవాలి. అందులో స్టఫ్ చేయాలన్నమాట. స్టఫింగ్ రెడీగా ఉంచుకున్నాం కదా, దాన్ని ఇందులోకి స్టఫ్ చేసి కజ్జికాయలు చేసుకోవడం ఇక్కడ వరకు నార్మల్ ప్రొసీజర్, అందరూ చేసుకునే ప్రొసీజర్. దీని తర్వాత నేను చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే, కిడ్స్ని బయటికి పంపించేటప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కంపల్సరీగా ఎలా నేర్పించి పంపిస్తున్నామో అలానే మన ఇంటి అడ్రస్, ఫాదర్ మదర్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మనం వాళ్ళకి నేర్పించి పంపించాలి. ఎవరు అడిగినా వాళ్ళు కరెక్ట్గా చెప్పగలిగేటట్లుగా మనం వాళ్ళని గైడ్ చేయాలి. చపాతీని ఇలా రౌండ్గా కట్ చేసి అందులో స్టఫింగ్ చేస్తే చిన్న చిన్న మినీ కజ్జికాయలు రెడీ అవుతాయి అన్నమాట. చిన్నగా మనం చేస్తున్నాం కాబట్టి స్టఫింగ్ బయటికి రాకుండా చాలా ప్రాపర్గా క్లోజ్ చేసి ఇలా ఫోర్క్తో సైడ్స్న షేప్ ఇస్తే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అలానే లోపల స్టఫింగ్ కూడా బయటికి రాదు. నార్మల్ కజ్జికాయలు మనం చేసిస్తే హాఫ్ తింటారు, హాఫ్ వదిలేస్తారు. ఫుడ్ వేస్ట్ చేయకూడదు కాబట్టి ఇలా చిన్న చిన్నగా చేసిస్తే వాళ్ళు చాక్లెట్ బైట్స్ బయట కొనుక్కుని ఎలా అయితే ఇంట్రెస్ట్గా తింటారో వీటిని కూడా అలానే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి స్నాక్స్ బాక్స్ ఐడియాస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.